హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో దివ్యాంగులు, వయోవృద్ధులు జీవితాల్లో ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించడమే తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల్లో వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తుంది. పెన్షన్లు, ఉపకరణాలు, స్వయం ఉపాధి సహాయం నుండి తాజాగా దివ్యాంగుల వివాహాల ప్రత్యేకంగా రూ. 1,00,000 వరకు వివాహ ప్రోత్సాహకం ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రాముఖ్యత. తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒక కీలక విభాగం. ఈ శాఖ ప్రధానంగా దివ్యాంగులు, వృద్ధులు, వారి సంక్షేమ సాధికారత కోసం పలు పథకాలను అమలు చేయడం జరుగుతుంది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు గుర్తించబడే వీరికి ఆర్థిక భద్రత, విద్య, ఆరోగ్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ శాఖ యొక్క ప్రధాన లక్ష్యంగా మారింది. పెన్షన్లు మరియు ఆర్థిక భద్రత. ఈ శాఖ ద్వారా దివ్యాంగులకు, వృద్ధులకు ప్రతి నెల ఆసరా పెన్షన్లు అందజేస్తుంది. వీటి వల్ల వారి రోజువారీ అవసరాలు, వైద్య ఖర్చులు, జీవన భద్రత మెరుగుపడుతుంది. ఉపకరణాలు అలాగే సహాయక పరికరాలు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, వీల్‌చైర్లు, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ ఎయిడ్స్ ఇలాంటి ఉపకరణాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. ఇవి దివ్యాంగులు స్వాతంత్రంగా జీవించడానికి ఎంతో దోహదపడుతున్నాయి. గుర్తింపు కార్డులు మరియు ధృవీకరణ పత్రాలు. ప్రభుత్వం జారీ చేసే దివ్యాంగుల గుర్తింపు కార్డు అంటే డిజబిలిటీ సర్టిఫికేట్. దీని ద్వారా పలు సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది. ఈ కార్డు ఆధారంగా పెన్షన్లు, రాయితీలు, రుణాలు, వివాహ ప్రోత్సాహకాలు అందించబడతాయి. స్వయం ఉపాధి అలాగే సబ్సిడీ రుణాలు. దివ్యాంగులు స్వయం ఉపాధి సాధించేందుకు సబ్సిడీ రుణాలు అలాగే కుటుంబ ఆదాయ ఆధారంగా ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం. దీంతో వారు ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడే అవకాశాన్ని పొందుతున్నారు. కీలక నిర్ణయం ఏమిటంటే దివ్యాంగుల వివాహాలకు రూ. 1,00,000 ప్రోత్సాహకం. ఇక తాజా కీలక నిర్ణయానికి వస్తే దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఒకరు దివ్యాంగులు, మరొకరు సకలాంగులు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరుతో ప్రతి రూ. 1,00,000 ప్రత్యేక వివాహం ప్రోత్సాహకం ఇచ్చింది ప్రభుత్వం. కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇక నుండి ఇద్దరు దివ్యాంగులైన జంటలకు కూడా లేదంటే ఒకరు దివ్యాంగులు మరొకరు సకలాంగులైన కళ్యాణ లక్ష్మితో పాటు రూ. 1,00,000 ప్రత్యేక వివాహం ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. దీని యొక్క అమలు తేదీ వచ్చేసి ఈ పథకం అయితే మే 19, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇది దివ్యాంగుల వివాహాలకు ప్రోత్సహించే చారిత్రాత్మకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. అర్హత నిబంధనలు. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే వధువుకు కనీస వయసు 18 సంవత్సరాలు అయి ఉండాలి. వరుడికి కనీస వయసు 21 సంవత్సరాలు. దంపతులు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. వధూవరులకు ఆధార్ లేదా బ్యాంకు ఖాతాల వివరాలు ఉండాలి. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు తెలంగాణ epass.cgg.government.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. అధికారుల ప్రకటన. ఈ విషయాన్ని హనుమకొండ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి జయంతి ఒక ఆధారిక ప్రకటన వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈరోజు ఒక వృద్ధుడికి నెలకు వచ్చే పింఛను 2016 రూపాయలు. అది ఒక నెల పెన్షన్లకు, మందులకు సరిపోతుందా? వైద్య ఖర్చులు, అలాగే కరెంట్ బిల్లు, రేషన్ బయట కావాల్సిన సరుకులు, బస్సు ఛార్జీలు ఇవన్నీ కలిపితే మొత్తం సరిపోవడం లేదు అనేది నిజం. అందుకే ప్రజలు అడుగుతున్నారు, మాకు దానం కాదు ఆత్మగౌరవంగా బతికే హక్కు కావాలి అని. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ కీలకంగా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. సాధారణ పింఛన్ 4,000 రూపాయలు చేస్తాం. దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు చేస్తాం. ఇది ఒక్క మాట కాదు, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న ఒక సంకల్పం. ఇప్పటికే చేయూత గ్యారంటీ భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి పెంచడం ద్వారా ప్రభుత్వం తన మాటకు విలువనిచ్చింది. ఇప్పుడు అదే హామీ ప్రకారంగా పింఛన్ల పెంపుపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం తొందరపాటు చేయడం లేదు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మందికి పైగా పింఛన్దారులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పింఛన్ల కోసం ఏడాదికి సుమారు 11,635 కోట్ల వరకు ఖర్చు చేసింది. హామీ ప్రకారం పెంపు అమలు చేస్తే ఈ మొత్తం దాదాపు 22,000 కోట్ల వరకు చేరుతుంది. ఇది రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడే అవకాశంగా ఉంది. అందుకే ఆర్థిక శాఖ ఒక్క రూపాయి ఎలా ఖర్చు ఇవ్వాలి అన్న దానిపై లోతైన అధ్యయనం చేస్తుంది. ఎలా అమలు చేయాలి, ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఒక్కసారిగా భారం వేయకుండా మొదట 500 రూపాయలు పెంచాలా, లేక 1000 రూపాయల పెంపుతో ప్రారంభించాలా, దశల వారీగా హామీని పూర్తి చేయాలా అనే అంశంపై లెక్కలు చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, హామీ అమలు కావాలి, కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దెబ్బతినకూడదు. అలా అవ్వద్దు అంటే బోగస్ పింఛన్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ మరో కీలక అంశం, ప్రభుత్వం ఎవరి హక్కు తీసేయాలని చూడటం లేదు, కానీ అర్హత లేని వారికి మాత్రం పింఛన్ వెళ్ళడానికి వీల్లేదుగా అని భావిస్తుంది ప్రభుత్వం. అందుకే ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, డేటా శుద్ధీకరణ ఇవన్నీ కఠినంగా అమలు చేయబోతున్నారు. దీంతో బోగస్ పింఛన్లు తొలగిపోతాయి. ఆదా అయిన నిధులు నిజమైన పేదల పింఛన్ల పెంపుకు ఉపయోగపడతాయి. కొత్త లబ్ధిదారులకు అవకాశం. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీ అయ్యాయి. దీంతో కొత్తగా అర్హత పొందిన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది, అర్హుడైన ఒక్క పేదవాడే కాదు, పింఛన్లు లేకుండా ఉండకూడదు. ఇవైతే ఈరోజు తెలంగాణ యొక్క చేయూత పెన్షన్ యొక్క అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.